ఎన్నికలు అయిపోయిన తర్వాత మన నెల్లూరు జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గానికి ఏదైతే బీసీలో యాదవులు ఎవరైతే ఉన్నారో యాదవ సామాజిక వర్గానికి చెందిన మన బీద మస్తాన్ రావు యాదవ్ గారికి, అదేవిధంగా బీద రవిచంద్ర యాదవ్ గారికి ఒకతనికి రాజ్యసభ ఇచ్చారు, ఒకతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ ఈ ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకు ఇవ్వాలా, యాదవులకు ఇవ్వాలా అంటున్నారు. మైనార్టీలకు కరేపాకులు అనుకుంటున్నారా? మీరు జెండాలు మొయ్యడానికి, మీకోసం కేసులు పెట్టించుకోవడానికి, మీకోసం కొట్లాట చేయడం ఒక్క రాజకీయ పార్టీకి నేను చెప్పడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలను కరేపాకులాగా వాడుకొని మీ అవసరం తీరిపోయిన తర్వాత మాకు చినిగిపోయిన చెప్పులాగా వేయాలంటే ఒప్పుకోము. నిజంగా మీకు మైనార్టీల మీద ప్రేమ ఉందా? మీరు ముస్లింలకు మనుషుల్లాగా చూస్తున్నారా? శ్రీధర్ రెడ్డి గారికి ముస్లిం ఓట్లు ఎన్ని పడ్డాయో ఒకసారి ఆయన చూసుకోవాలా. మంత్రి నారాయణ గారు సిటీ కాన్స్టిట్యున్సీలో ముస్లిం అభ్యర్థి నిలబడినా కానీ ముస్లింలు మీకు ఎక్కువ ఓట్లు వేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనార్టీలకు సీట్ ఇవ్వలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి వదిలేసి వచ్చారు. అతను ముస్లిం వ్యతిరేకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు ఇవ్వద్దని ముస్లింలు ప్రచారం చేసినా కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి ధార్మికవేత్త. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కానీ ఉంటే అందరికి సమన్వయం జరుగుతుందనే ఒక ముందు చూపు ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి గారు కూడా మేము గెలిపించినాం. ఈరోజు మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. నేను ముస్లింలకు సీట్లు వద్దని చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి వచ్చినా, ఇప్పుడు కానీ మైనార్టీలకు కానీ మేయర్ సీట్ కానీ ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా నేను వదిలేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని మేము ముస్లింలు నమ్మటం లేదు. అయితే నెల్లూరు మేయర్ సీటు ముస్లింలకు ఇప్పించాల్సిన బాధ్యత మంత్రి నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు. రేపు ముస్లింలకు రాకూడదని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా చేసేస్తారేమో. మీరు అలాగా చేశారనుకోండి హైకోర్టు దాకా లాగాల్సిన పరిస్థితి వస్తుంది. మేమేం చెప్తున్నాం, మీకు ఓట్లు వేసినాం, మీకు జిందాబాద్లు కొట్టినాం, రకరకాలుగా మీకు పనులు చేసినాం, అన్ని రకాలుగా మీకు సహకరిస్తే ఈరోజు మైనార్టీలకు ఇవ్వమంటే ఎందుకు మీరు ఏదో చెప్తారు కదా, ఆ విధంగా మౌనం వహిస్తున్నారు. మాకు అర్థం కావటం లేదు. దయచేసి మనం మీకు పార్టీ కోసం పనిచేసినాం, మేము మీకోసం కేసులు పెట్టించుకున్నాం, మేము మీ పార్టీని బ్రతికించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఉన్న కార్యకర్తలు ముస్లింలు ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తారు. కొంతమంది అయితే ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంట. ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి, మైనార్టీలు అనుకుంటే, ముస్లింలు అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ 2029 వస్తుంది. ఆ రోజు ఎవరైతే ముస్లింలకు కరేపాకుల్లాగా భావిస్తున్నారో మీ రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెట్టే పరిస్థితి తెచ్చుకోబాకండి. మేమేం చెప్తున్నాం, మీ ఆస్తులు ఇవ్వమని చెప్పటం లేదు, లేదా మీరున్న బంగ్లాలు ఇవ్వమని చెప్పటం లేదు, లేదా మీకున్న పదవులు ఇవ్వమని చెప్పడం లేదు. కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక మైనార్టీ అభ్యర్థికి నెల్లూరు మేయర్ లాగా ఇవ్వమని చెప్తున్నాం. అది అడిగే హక్కు మాకు లేదా?